ఎవరండి మీది? భీమవరం. బేవడాలండి. ఎలా జరిగిందండి యాక్సిడెంట్ ఇది? విజయవాడ వస్తుంటే పని మీద హ్మ్. కార్ అడ్డం వచ్చి పడిపోయింది సార్. కార్ అడ్డొచ్చింది ఎదురుగా. ఆ, మరి వచ్చిన పరిస్థితి మీకు తెలిసినప్పుడు ఆ రోజున మీరు ఎంత పరిస్థితిలో ఘోరంగా ఉన్నారో ఆ, చాలా ఘోరంగా ఉంది సార్. విపరీతంగా కాల్ చాలా ఫ్రాక్చర్ అయింది, బాగా ఫ్రాక్చర్ అయింది. ఆ రకంగా ఉన్న పేషెంట్ మేము వెంటనే రిసీవ్ చేసుకున్నాం. నేనే ఉన్నానండి ఆ రోజున. అవునండి. రిసీవ్ చేసుకుని మొత్తం అందరం కూడా మేము హాస్పిటల్ సపోర్ట్ ముందు మెయిన్ ఏంటంటే మనకి వచ్చిన యాక్సిడెంట్ కేసు ఏదైనా సరే అలా స్పీడ్ గా రిసీవ్ చేసుకుని ప్రాణం సేవ్ చేయడమే మాది లక్ష్యం. అవును సార్. ఈ రోజున కూడా మాకు ఎలా ఉందంటే బాగుంది అన్నదంటే మీ అందరూ ఆశీర్వాదం బాగుందని. ఎలా అనిపించింది మా హాస్పిటల్ గురించి మీకు? బాగా అనిపించింది సార్. పడగానే మా బావగారు చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. రాగానే వెంటనే చాలా స్పీడ్ గా స్పందించి లోపల తీసుకెళ్లి బాగా చేశారండి. బాగా నొప్పి తెలియకుండా ఫస్ట్ అన్ని చేసి అన్ని చూసి అడిగి చేసిన తర్వాత నొప్పి మొత్తం కాలు అయితే మొత్తం ఏలాడిపోతుంది మీరు వచ్చినప్పుడు. అవునండి. మొత్తం ఇలా ఏలాడిపోతుంది. అలా పట్టుకుని తీసుకొచ్చాం అనమాట. ఇప్పుడు మీకు అలా ఆ స్టేజ్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు కూడా చాలా సీనియర్, మంచి ఆయన. ఎలా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? బాగా మాట్లాడుతున్నారు సార్. చాలా బాగా మాట్లాడారు డాక్టర్ అందరూ, చాలా బాగా మాట్లాడారు. బాగుంటుంది ఇక్కడ ట్రీట్మెంట్ అలా ఉంటుందండి. అలాగే మీ స్నేహితులు మీ ఊర్లో కూడా చెప్పండి. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు నేను బలవంతంగా చెప్పట్లా, మీ ఒపీనియన్. అవునండి, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చాలా చెప్పాను సార్, ఇక్కడ బాగా చేశారా, వేరే హాస్పిటల్ అయితే అలా ఉంటుంది, చేసుకోపోదును, కాల్ ఏమైనా ఇంకా రిస్క్ అవ్వదును, ఇక్కడ బాగా స్పందించారు, చాలా స్పీడ్ గా చేసుకున్నారు, బాగా చేసి నొప్పి రాకుండా బాగా చేస్తున్నారు, బాగా అడుగుతున్నారు. ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత కూడా ఆయమల్ని బాగా చేశారా, ఏమైనా ప్రాబ్లం ఉందా లేదని ప్రతి డాక్టర్ పొద్దున సాయంత్రం 3 సార్లు వచ్చి అన్ని డాక్టర్లు అడుగుతున్నారు, ప్రతి డాక్టర్ అని చెప్పి నేను చాలా మా ఫ్రెండ్స్ చెప్పాను, మా అమ్మ నాన్న కూడా చెప్పాను. బాగా ఫోన్లో మంచి హాస్పిటల్ తీసుకొచ్చారమ్మా, వేరే హాస్పిటల్ తీసుకుంటే మంచి హాస్పిటల్ వచ్చారు. అవును, అలాగే మేము అలాగే చూసాము. మీ నోట ద్వారా మేము వింటున్నాము. అవును సార్, ఆల్రెడీ చెప్పాను. చాలా బాగా అనిపించింది. 10 రోజులు కొంచెం జాగ్రత్త తీసుకోండి, మొత్తం ఫ్రీ అయిపోతారు. ఓకే సార్, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే సార్, ఓకే. ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ హాస్పిటల్కి వస్తే బాగా ట్రీట్మెంట్ బాగా చేస్తారు సార్. మా తెలిసిన వాళ్ళందరికీ, మా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇంకా ఇక్కడికి ఇస్తే బాగుంటది. ఇప్పుడు ఇంకా ఇక్కడ బాగా చూస్తారు. ఎందుకంటే వచ్చిన రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా, ఇంకా పంపించినప్పుడు కూడా బాగా అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు సార్. కింద చూసినప్పటి నుంచి ఒక పేషెంట్ మన దగ్గరకు వస్తే మన మనిషి అన్న ఫీలింగ్ తో చేస్తే, ఇప్పుడు మేము చెప్పకుండా మీరే చెప్తున్నారు. అవును, అలా ఇప్పుడు మన ఉద్దేశం చేసాం అనుకోండి, అందరూ ఇది నాకు అనిపించింది సార్, ఫీల్ అవ్వాలి, 10 మందికి చెప్పుకోవాలి. నాకు ముందే అనిపించింది సార్, నాకు బాగా వస్తున్నారు ఫోన్లే. కొంచెం లేట్ అయినా దగ్గరలో దూరమైనా సరే హాస్పిటల్లో మంచి హాస్పిటల్ తీసుకొచ్చారమ్మా, చాలా అనిపించింది. ఇంకా లేకపోతే వేరే హాస్పిటల్ తీసుకెళ్తే టైం తీసుకొని ఇంకా కాల్కి అయినా ఇబ్బంది అయ్యేది, గాలి వెళ్ళిపోయి ఇంకా వెనకనే అయ్యేది. బాగా స్పీడ్ గా చేశారు. ఇంకా ఫోన్లో ఇంకా మరో లైఫ్ ఇచ్చినట్టే అనుకున్నా. ఇంకా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మీరు అందరూ సహకరించారు, మేము సహకరించాం, చక్కగా సపోర్టింగ్ ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము కూడా. బాగుంది, మీకు నయమైంది. ఓకేనా? అలాగే అందరికి సపోర్ట్ చేసి చెప్పండి మీరు కూడా ఎలా ఉందని. లేదు చెప్పొద్దు, ఉన్నదే మేము చెప్పండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి.